హాయ్ అండి. వెల్కమ్ టు స్టార్టర్స్. సో, నిన్న చెప్పినాము మార్కెట్ అయితే ఇదే రేంజ్ బాండ్‌లో ఉంటే అయితే మనం ట్రేడ్ ఇవ్వమని చెప్పి. బట్ ఇక్కడ సీపీఆర్‌ని బ్రేక్ చేసిందని నేనైతే అప్ సైడ్‌కైతే ఒక కాల్ ఇచ్చాను. సో, ఎప్పుడైతే ఇట్లా సీపీఆర్ గనుక బ్రేక్ అయిందో మార్కెట్ స్టార్టింగ్‌లోనే అది అప్ టు R1 వరకు వెళ్తుంది. సో, ఇది చాలా సార్లు జరిగింది. అందుకే ఖచ్చితంగా నేనైతే ట్రేడ్ ఇచ్చాననమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 84,700 లెవెల్స్ సి 565కి ఇచ్చాను. సో, ఇది సింగిల్ క్యాండిల్‌లో ఆల్ టార్గెట్స్‌ని అయితే రీచ్ అయిపోయింది. అండ్ 100 పాయింట్స్ అయితే పక్కా బుక్ చేస్తాం. డైలీ 100 పాయింట్స్ అయితే మనకి మార్కెట్‌లో అయితే పక్కా బుక్ చేస్తామండి సెన్సెక్స్‌లో. సో, నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చేసి నేను పీఈ సైడ్ ఇచ్చాను. పీఈ సైడ్ ఎందుకు ఇచ్చాను అనంటే ఇక్కడ ఎప్పుడైతే R1ని బ్రేక్ చేస్తే అప్ సైడ్ కని అనుకున్నాను. బట్ R1ని బ్రేక్ చేయకోకుండా ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ పడ్డది. సో, నేను దాంతో పాటు దాని సెకండ్ క్యాండిల్‌ని కూడా కన్ఫర్మేషన్ చేసుకొని అప్పుడు ఒక కాల్ ఇచ్చాను. సో, అది కూడా సూపర్ హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 200+ పాయింట్స్ అయితే మనం గ్రాబ్ చేసుకున్నాము. సో, అది కూడా నేను కాల్ ఇచ్చాను ఇక్కడ. మన వాళ్ళు ప్రాఫిట్స్ కూడా బుక్ చేసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ అయితే పెట్టారు. సో, ఇక్కడ 85,100 పీఈ 455కి ఇచ్చానండి. సో, ఎస్ఎల్ ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ఉంటుంది. టార్గెట్ అయితే 1:2. సో, అది కూడా ఇక్కడ చూసుకుంటే మీరు 200 పాయింట్స్‌ని అయితే ఇచ్చింది. ట్రేడ్ ఎందుకు ఇచ్చానో లాజిక్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి సీపీఆర్ బ్రేక్ అయితే S1 వరకు వస్తుందని చెప్పాను. సో, S1 వరకు రీచ్ అవుతుంది. మొమెంటమ్ ఉంది ఇంకా అని చెప్పాను. సో, ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. సో, ఇలాంటి కన్ఫర్మేటివ్ ట్రేడ్స్ కోసం అండ్ లాజికల్ ట్రేడ్స్ కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఫ్రీగా నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ బుక్స్ కూడా ఫ్రీగానే దొరుకుతాయి. ట్రేడింగ్‌కి బిగినర్స్‌కి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. సో, టుమారో అనాలిసిస్ అయితే ఒకసారి చూద్దాం. సో, మార్కెట్ కనుక టుమారో ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ సీపీఆర్‌ని గనక బ్రేక్ చేసి మంచి బులిష్ ప్యాటర్న్ వస్తే అప్ సైడ్‌కి అప్ టు R1 వరకు ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే ఇక్కడ R2 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ లేదు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి సీపీఆర్‌ని బ్రేక్ చేస్తూ 25,923 లెవెల్స్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ పడితే డౌన్ సైడ్‌కి అయితే మనము ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. లేదు ఒకవేళ గ్యాప్ అప్ అయిందనుకోండి, ఇక్కడ R1 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వస్తే అప్ టు సీపీఆర్ వరకు, గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ S1 దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ టు సీపీఆర్ వరకు అయితే మనము ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు. రేపు మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి నేనైతే ట్రేడ్స్ అయితే ఇస్తానండి. సో, నేను రీసెంట్‌గా కమింగ్ డేస్‌లో ప్రైస్ యాక్షన్ వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ట్రేడ్ లాజిక్. సో, నా ప్రాఫిట్ ఎంత వచ్చింది, అసలు ఎందుకు ఆ ట్రేడ్ తీసుకున్నామని చెప్పి. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా ఛానల్ కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఫ్రీ బుక్స్, డైలీ అనాలిసిస్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే పోస్ట్ చేస్తాము. 3 వీక్స్ నుంచి మన ఛానల్లో చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ట్రేడ్స్ అయితే అన్నీ హిట్ అయ్యానండి. ఆల్ గ్రీన్స్‌లోనే క్లోజ్ అయ్యాము మనం మ్యాక్సిమం. సో, మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే DM చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్.